ఈ రోజు గుడికి వెళ్ళాలి, అందుకే మార్నింగ్ 4కే లెగిశాను. చకచక తలస్నానం చేసి మిగతా పనులు స్టార్ట్ చేశాను. ఇల్లు కొంచెం కొత్తగా కనిపిస్తుంది కదా, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. నిన్న నైటే ఇక్కడికి వచ్చాను. ఇల్లంతా తుడిచి అలాగే బయట కూడా కల్లాపేసి ముగ్గు పెట్టాను. లోపు మా డాడీ గుడికి పట్టుకెళ్ళడానికి కొబ్బరికాయలు ఒలిచి రెడీగా పెట్టారు. ఇక్కడ శ్రీరాన్నం వండుతున్న గుడికి పట్టుకు వెళ్ళడానికి ప్రసాదం కోసం. దేవుడికి మనం మనస్ఫూర్తిగా పెడితే దేవుడు కూడా మనస్ఫూర్తిగా ఇస్తాడు, అదే కకృతిగా పెడితే దేవుడు కూడా కకృతిగానే ఇస్తాడు అని నా నమ్మకం అనమాట. అందుకే ఎప్పుడు కూడా దేవుడికి ఏ లోటు చేయను. దేవుడి విషయంలో ఏం చేసినా మనస్ఫూర్తిగానే చేస్తాను. ఈ లోపు టైం అయితే 5:15 అయిపోయింది. ఇప్పుడు గుడికి స్టార్ట్ అవుతున్నా. గుడికి మా ఇంటికి ఎంతో దూరం ఉండదు, ఒక 10 మినిట్స్ అంతే. డాడీ బైక్ మీద తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ, తాళి కాచి. నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 8:30 అయ్యింది. ఈ గుడిని చాలా వీడియోస్ లో చూపించాను. ఈ గుడిలో కనకదుర్గ అమ్మవారు అలాగే నాగమల్లేశ్వరి అమ్మవారు ఉంటారు. ఆషాఢ మాసంలో అంటే వచ్చే జూలై నెలలో అమ్మవారికి చాలా ఘనంగా సారి పెడతారు. ముహూర్తం పెట్టిన వెంటనే నేను మీకు డేట్ అనౌన్స్ చేస్తాను. ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా వచ్చి అమ్మవారి పసుపు కుంకుమ